హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో కొబ్బరి వేరుశెనగుండలు చూపిస్తున్నాను. ఇంట్లో చాలా సార్లు కొబ్బరి అయితే ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు చాలా హెల్దీగా ఇలా కొబ్బరి వేరుశెనగుండలు చేసేయండి. చాలా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు వరకు వేరుశెనగుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి ఇలా కాస్త కరిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే కొబ్బరి తురుము కోసం 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఇలా దోరగా వేగి పొడి పొడిగా అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత ఈ బెల్లం కరగడం కోసం ఒక చిన్న టీ గ్లాస్తో సగం వరకు వాటర్ వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు ఇలా బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 10 నిమిషాల తర్వాత కాస్త చిక్కబడుతూ దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. అప్పుడు వేళ్ళతో ఇలా కొద్దిగా తీసుకుని ఇలా అంటే మనకి కాస్త స్టిక్కీగా వస్తుంది. తీగ పాకానికి కాస్త ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వేరుశెనగుళ్ళు ఉన్నాయి కదా, వాటికి పైన పొట్టు తీసేసి ఆ వేరుశెనగుళ్ళు మొత్తం కూడా ఈ కొబ్బరి పాకంలో వేసేసుకుని ఈ కొబ్బరి పాకం ఈ వేరుశెనగుళ్ళకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ వేరుశెనగుళ్ళు వేసుకున్న వెంటనే ఎక్కువసేపు ఉడకబెట్టుకోకుండా ఇలా కలుపుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇలా గట్టిపడుతుంది. ఇప్పుడు మన చేతులు ఎంత వేడి కాయగలదో చూసుకుని కొద్దిగా వాటర్ పక్కన పెట్టుకుని చేతికి నీళ్ళ తడి చేసుకుంటూ ఇలా ఉండల్లా చుట్టేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఉండలు చుట్టేసుకోవాలి. ఒకవేళ మీకు కాస్త చల్లారి ఉండగాని అవ్వకపోతే ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకుంటే మళ్ళీ ఉండలు అయితే అవుతాయి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి వేరుశెనగ ఉండలు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ఈ కొబ్బరి వేరుశెనగుండలు అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.